వెల్కమ్ బ్యాక్ టు కొత్త వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్లో ఏంటంటే నన్ను ఇంట్లో ఒక్కొని వదిలేసి వెళ్ళిపోయారు గైస్. అందరూ ఇంట్లో ఒక్కొని వదిలేసి వెళ్ళిపోయారు గైస్. కానీ ఇక్కడ కూడా లేదు, మీరు లేచేలోపు అందరూ వెళ్ళిపోయారు గైస్ విజయవాడకి. నేను మమ్మీకి చెప్పిన, అరే మమ్మీ పోయేటప్పుడు నన్ను లేపే అని. లేపకుండానే పోయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. కాకపోతే ఒక 7-8 మిస్ కాల్ ఇచ్చిందంట ఫోన్లో. నేను లేపలేను, అది వేరే విషయం అనుకోండి. ఇట్లా పడేసిపోయారు. బెడ్రూమ్ చూడండి. ఇది బాంబు సౌమ్య చూపిస్తా. సౌమ్య చెత్త 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 బెడ్రూమ్. ఏం చేద్దాం గైస్, ఇక గిట్లుంటే నాకు చూడబోద్ది కాదు. నేనే మడత చేస్తాను. చూడండి అయిపోయింది. ఇంత దానికి చేయడానికి కూడా ఏమైనా స్వామి రూమ్లోకి వద్దాం. స్వామి రూమ్ కూడా చదివేసాను నేను. ఇది ఇట్లా ఇట్లా చేసినాను మంచిగా. హాయ్ గైస్, మేము మార్నింగ్ 5 o'clock ట్రైన్ ఎక్కినాం. చెప్పండి, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఫస్ట్ టైం అంటే ఇలా ట్రైన్. గట్టి గట్టి చెప్పు. వెనకాలకొచ్చలేదు. మేము వందే భారత్ ఎక్స్ప్రెస్ లో కూర్చున్నాము. చెప్పు, ఎక్స్పీరియన్స్ ఎట్లనే చెప్పు. ఓకే ఓకేనా? నువ్వు సింకిన్ అవ్వలేరా? ఇంకా సింకిన్ అవ్వలే ఎక్స్పీరియన్స్ కి. ఇది చూసి రీలు మీరు ఇంకా మీరు నార్మల్ ట్రైన్ చూడాలి. వందే భారత్ రాకుండా నార్మల్ ట్రైన్ క్రేజీ ఉంటాయి. ఎట్లుంటాయి సీట్లు అంటే తెలుసు. ఆడ ఇద్దరు ఆంటీలు కూతురు కాదు ముచ్చట. వాళ్ళు ముచ్చట వేస్తారు అని చెప్పి అట్లా కొనాకు నూకి రాలి ఇద్దరిని నేను. అదే నేను ఒక ఇగో ఈమె బుక్ తెచ్చింది, చూపిస్తా మీకు. చూపినా చదువుతా మీకోసం. మీ కోడి గెలిగిన హ్యాండ్ రైటింగ్ అర్థం కాదు. మై ఫస్ట్ జర్నీ స్టార్టెడ్ విత్ ద ట్రైన్. ఇట్ వాజ్ భారత్ ఎక్స్ప్రెస్. మీ సిఎస్సిబిఎది cousin sister, cousin brother, mom and aunt had traveled. బాగుంది నీ ట్రావెల్ స్పెల్లింగ్. had traveled to Vijayawada. ఇంగ్లీష్ తెగ అదరగొట్టేస్తుంది. ట్రావెలింగ్ రా, ఇంకా ట్రావెల్డ్ కాలే. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇట్ వాజ్ మై it was my first experience with train because I traveled first in train. I was so excited, even my sis. చప్పలు కొట్టండి మీరు, చప్పలు కొట్టండి. The train was traveled, the train was moving back. My sis and even CS, there were seeing phone and I was sitting in the middle. గుడ్. ఎల్కేజీలో పడండి. ఆడంతా బట్లర్ ఇంగ్లీష్ రాసిస్తారు. ఒక్కటన్నా సింక్లో ఉందా? ఒక్కటన్నా కరెక్ట్ ఉందా చెప్పు. మై జర్నీ స్టార్టెడ్ తప్ప. క్వశ్చన్ ఆన్సర్ రెండు ఆవిడే ఇచ్చేస్తుంది దేవత. 2-3 pages కంప్లీట్ చేస్తే ఎవరికి చూపిస్తావు పోయేది? గైస్ మేమే కాదు, అన్ను కూడా వచ్చిండు. అన్ను పెట్టి కనిపిస్తున్నాం. గైస్ వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? టీ వచ్చింది, ఇన్స్టెంట్ టీ అంట. బాగుందా? నైస్. ఇంకా ఇదేదో బిస్కెట్ వచ్చింది, ఓట్స్ డైజెస్టివ్ బిస్కెట్. జరుగు తాగనియవా? తాగనియరు. ఏడ పోయినా ఏమున్నా సరే టీ కంపల్సరీ. బాగుందా? ఇప్పుడే ఎవరు టీ బాగుందన్నారు. ఏమైంది? పక్కకి తీసుకో. బిస్కెట్ అసలు మళ్ళీ వద్ద చాయ్. ఎట్లుంది ధర్మిస్తా? ఎట్లుంది? అది అవుదాం. ఊడు వచ్చింది. ఎట్లుంది ధర్మిష్ట? తినబుద్ది అనిపిస్తలేదా? బాగున్నా. వడ బాగుందా? ఉప్మా ఎట్లుంది? చట్నీ మమ్మీ బాగుందా? ఉప్మా బాగుందా? మమ్మీ ఉప్మా గ్యాంగ్. ఇప్పుడు మేము ముగ్గురం ఒక గేమ్ ఆడుతున్నాం.
చిన్న వర్డ్ నేను చూస్ చేసుకున్నా. ఆ వర్డ్ ఇప్పుడు వాళ్ళు వెతకాలి. ఆ బుక్ లేడు, ఇప్పుడు ఆ బుక్ మొత్తం చదవాలి. ఆ ఒక్క వర్డ్ కోసం బుక్ మొత్తం చదవాలి. వెరీ కాన్సెంట్రేట్. ఏం చెప్పిన తెలుసా, ఒక చిన్న వర్డ్ చెప్పిన ఆ బుక్లో ఏడుందో వెతకాలి. దొరకలే ఇంకా అన్నీ చెప్తారు. ఇక పారా, పేజ్ నంబర్ ఎక్కడ దొరికింది ఇన్నే ఉంది. ఇంకా 15 minutes. 15 minutes ఉంది. మనమైతే అయిపోయింది, చేసేసిన. డాడీ ఉన్నాడు ఇంట్లోనే, డాడీ పోలేడు. డాడీ ఇప్పుడు కటింగ్ షాప్కి పోయి నా కోసం దోశ ఇచ్చి వెరీ గుడ్ బాయ్ లాగా నేను ఇంట్లో పూజ చేసేసిన. ఇప్పుడు కింద కూడా పూజ చేస్తున్నా. దీపం మీద ఆల్సో రెడీ, నేను కూడా రెడీ. ఈరోజు వెన్స్డే కాబట్టి ఎవ్రీ వెన్స్డే నేను వినాయకునికి బయట అభిషేకం చేస్తాను. సో మనం పూజ చేసి వస్తాం. ఏం తింటున్నారో తర్వాత చూపిస్తా. ఈ గ్యాప్లో విజయవాడలో మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి మీరు. హలో గైస్, మేము విజయవాడ వచ్చినాం. అయిపోయిందా? ఒకటి 1 word ఆన్సరా, 1 sentence ఆన్సరా? మేము అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. మేము ఆడుకున్నాం, తిన్నాం. సో ఫైనలీ విజయవాడకు వచ్చేసినాం ఆఫ్టర్ 4.5 hours. ఇప్పుడు ఆటో మాట్లాడుతున్నాం, బేరాలు నడుస్తున్నాం, బార్గెనింగ్ నడుస్తుంది. 2 ఆటోలు ఆటో మీద కూర్చుంటున్నావా? చెప్పు. వద్దు, ఆటో మీద కూర్చొని రా నువ్వు. ఆటోలో 2 ఆటోలు. మమ్మీ మాట్లాడు. నేను చెప్తా. అను యూఎస్ఏ వెళ్ళి ఒకటి నేర్చుకుని వచ్చింది. అది ఏంటంటే వంట చేయడం, బార్గెన్ చేయడం. మమ్మీ చెప్పు. ఎంత 50 అంటున్నాడు, ఎంత చెప్తావు? అవునా, 30 రూపీసా? ఓకే, 30 రూపీస్ అంట. సో వెళ్ళు. 20 అంటే ఆయన కన్విన్స్ అవ్వలే. ఇప్పుడు వేరే ఆటో దగ్గరికి వస్తున్నారు. ఇట్లా అన్కంఫర్టబుల్గా కూర్చుంటే ఐబ్రోస్ రుద్దుకొని గొలుసు వేసుకొని మేము అందుకే ట్రైన్లోనే రెడీ అయినాం. తీసుకున్నాం ఆ రోజు, అర్ధగంట తీసుకున్నాం. రిచ్ కిడ్స్ మీరు. అదే లిప్స్టిక్, నెక్స్ట్ లిప్స్టిక్ ఇప్పుడు పడిపోగల చూసి ఉంది అలా కెమెరా. ఖుషా వచ్చినాయి నీ ఫేవరెట్ పువ్వులు, నీ ఫేవరెట్ పువ్వులు. ఒక్కటే పెట్టుకో, అవెందుకు మమ్మీ? ఇప్పుడే దర్శనం అయిపోయింది, చాలా బ్యూటిఫుల్గా దర్శనం అయిపోయింది. దగ్గర నుంచి పోయి అమ్మవారిని చూసి వచ్చినాం. మమ్మీ చెప్తుంది దర్శనం ఆనంద్ చెప్పింది. అంకుల్ అక్కడ వెళ్తున్నాడు, ఆయన చూపించాడు. అంకుల్ మాకు మంచిగా దగ్గర నుంచి దర్శనం చేపించాను. ఒక 10-15 minutesలో మా దర్శనం అయిపోయింది. ఎక్కువ రష్ లేకుండే, బట్ దగ్గర నుంచి చూస్తే కొంచెం ఆ లుక్, ఆ ఫీల్ వేరే ఉంటుంది. సో అందుకే అట్లా స్పెషల్ దర్శనం చేసుకున్నాం. అవును, చెప్పలేను ఉన్నాయి. సో అట్లా 10-15 minutesలో మా దర్శనం అయిపోయింది. మేము కిందికి కూడా వచ్చేసినాం. యూ కెన్ సీ అవుట్ఫిట్కి, ఆ కండువకి ఏం సంబంధం లేదు. అంత లేదు, నువ్వు ఒకటే బాయ్ ఉన్నావని వేసిరు నీ మీద. ఏమంటారు అంతేగా? వాళ్ళు కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళారు పైకి. ఏం పొంపం రా? ఏది చిన్నపిల్ల? దర్శనం అయిపోయింది. మేము రూమ్కి వెళ్తున్నాం. కొన్ని అవర్స్ కోసమే వెళ్తున్నాం, బికాస్ మా ట్రైన్ మళ్ళీ నైట్ 6:45 ఉంది. ఈవినింగ్ 6:45 ఉంది. అందులో కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ తినేసి అంతేనా?
వెల్కమ్ బ్యాక్ గైస్. మంచి ఒక 1 hour న్యాప్ తీసుకొని మేము తిన్నికి వచ్చినాం. కొంచెం పేట పూజ చేసుకొని వచ్చినాం. మేము ఒక మెస్కి వచ్చినాం అనమాట. రెస్టారెంట్ ఇవన్నీ కాకుండా మెస్కి వచ్చినాం. చెప్పు ఎట్లుంది మెస్? ఇంకా తిన్నాక చెప్తాం ఎట్లుందో. ఇక్కడ మేము మమ్మీ కోరిక మేరకు వచ్చినాం. మంచిగా ఉంటుంది అని చెప్పింది. సో తిన్నాక చూద్దాం ఎట్లుంటుందో. ఫస్ట్ పులిహోర తిందాం. ఇప్పుడే పులిహోర తినేసి వచ్చినాం, కానీ ఇట్స్ ఓకే. పులిహోర ఇస్ పులిహోర. చెప్పు ధర్మిష్ట ఎట్లుంది? సూపరా? పిక్కలు బాగా. అక్క ఎట్లుంది? మమ్మీ ఎట్లుంది? అక్కడ అనూప్ ఇంకా అగస్త్య తింటున్నారు. చైర్స్ ఖాళీ లేవని ఆడ సపరేట్గా పోయి తింటున్నారు వాళ్ళు. సో ఇది నేను ఇప్పుడు తింటున్నాను అనమాట. డోరేమాన్ చూసుకుంటా. ఏంటది గెస్ చేయండి కమెంట్స్లో. చూడండి, మంచిగా చూడండి కమెంట్స్లో. గెస్ చేసి చెప్పని నేను ఏం తింటున్నాను. అందరు అంటున్నారు జిగ్రీస్ సినిమా మస్తు ఉంది అని. మా దోస్తుగాలు అయితే పక్క రికమెండ్ చేసారు. అందుకే ఇక ఇంట్లో బోర్ కొడుతుంది, బిర్యానీ ఆర్డర్ పెట్టిన. నేను మమ్మీకి యాక్చువల్లీ ఛాలెంజ్ చేసిన, మమ్మీ రోజు నేను ఇంట్లో టమాటా కూర వండుకొని తింటా అని. కాకపోతే అంత ఓపిక లేదు నాకు. అందుకే బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని ఈ జిగ్రీస్ సినిమా చూసాం ఎట్లుందో సినిమా. ఓకే, మా ఫ్లైట్ డిలే అయిపోయింది. మా ట్రైన్ డిలే అయిపోయింది గాయస్. 7 అంటే ఇప్పుడు 7 అవుతుంది, ఇంకా రాలేదు. ఫస్ట్ ఏమో 6:45 అన్నారు, తర్వాత 7 అన్నారు. 7 అవుతుంది, ఇంకా రాలేదు. ఇంకా ఏంది 4 hours జర్నీ కాదంట, 4 hours 45 minutes అంట. అట్లా అంటే మనం 12కి కూడా ఇంటికాడ ఉండము. 12 క్రాస్ అయిపోతుంది. ఏమైంది? ఎగ్జాక్ట్ 7 అవుతుంది. ఇంకో 5 నిమిషాల్లో చూద్దాం. ధర్మిష్ట రాలేదనుకో ట్రైన్, నువ్వు ఇన్నే ఉండి మేము వెళ్ళిపోతాం. ఏం చేస్తావు చెప్పండి, వచ్చి చెప్పు. ఆ బోరింగ్ స్కూల్, బోరింగ్ ట్యూషన్ చెప్పు. స్కూల్ ఏం బోరింగ్ కాదు, ట్యూషన్ బోరింగ్ కూడా ఏం బోరింగ్. చెప్పు, మీ ట్యూషన్ టీచర్ చూడాలంటే ఇలా. ఓకే గైస్, డిన్నర్ వచ్చేసింది. రోటీ, ఇదేంద్రా ఆలూనా? ఇది ఆలూ కాదు, ఆలూ ఫ్రై, పన్నీర్ మటర్ మసాలా, ఇదేంది పప్పు, ఇలా రైస్ ఉంది, పెరుగు కూడా ఇచ్చారు. తింటున్నాం మేము అందరం. అనుప్కి పాపం ఇంకా రాలేదు. ఐస్ క్రీమ్ వచ్చింది, నమ్మ కూడా ఐస్ క్రీమ్ తింటున్నారు. అక్కడ చూడు, ఎవ్వరికి లేదు ఐస్ క్రీమ్ వస్తే, వెనిలా ఐస్ క్రీమ్ వస్తే. అదేంది గడ్డమా మాస్క్? తిను ధర్మిష్ట. ఎందుకు అర్థం కాలే. మమ్మీ ఏమన్నది? వేడిగా, అది ఇప్పుడు ఎప్పుడు వేడి కావాలి, నువ్వు ఎప్పుడు తినాలి. ఏం మాట్లాడుతున్నావురా? కెమెరాకి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. పైకి రా. అది 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 హాయ్ చెప్పు కెమెరాకి. హాయ్ గాయ్స్. చలో మనం వాకింగ్ పోదాం. గైస్ చూడండి గైస్, మా బెంజిన్ ఎంత నీట్గా పెంచుతాము మేము. నీట్గా పెంచుతాము, ఎంత నీట్గా ఉండేటట్టు. కానీ ఇడికి రాగానే ఆ చెట్లలో పోయి ముక్కు పెడుతుంది, ఈ మట్టిలో పోయి ముక్కు పెడుతుంది, ఆ ఇసుకలు ఎక్కుతుంది, ఈ బురదల దొరలాడుతుంది. అన్నీ కావాలి, అన్నిట్లో పోతుంది చూడుగా. గిట్లా నా బెంజ్ రే టూ మచ్ బాయ్స్. నీట్నెస్ ఏ లేదు బెంజ్కి అయితే. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు విజయవాడలో. బెంజ్ దోస్త్, ఏ హాయ్ రా, హాయ్. అరే బెంజ్ చూడరా, బెంజ్ మీ ఫ్రెండ్స్ రా. రే గైస్, బెంజ్ ఫ్రెండ్స్ వీళ్ళు. పోన్ ఇడిచే ఏం ఆగో.